చిట్యాల మండలంలోని రామచంద్రపురం గ్రామంలో అరటి తోట, బొప్పాయి తోట నిన్న తీవ్రమైన ఎదురుగాలులతోని వీచడం ద్వారా తీవ్రంగా పంట నష్టపోయి రైతులు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలాంటి రైతులకు, పంట నష్టపోయినటువంటి రైతులకు ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తూ ఉన్నది. ఈ ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తే ఎన్నో వేల మంది రైతులకు లాభదాయకంగా ఉండి రైతులు ఎంతో మేలు చేసుకునే పరిస్థితి ఉండు. కానీ ఈ రోజున చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతులకు గొప్ప అని చెప్పుకుంటూ రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి కూడా ఇంతవరకు రుణమాఫీ కూడా పూర్తి చేయలేని పరిస్థితి. ఇలాంటి పంట నష్టం ద్వారా రైతులకు మేలు చేసేటువంటి పథకం ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇప్పటికైనా కూడా ఈ యొక్క మొద్దు నిద్ర మారి ఈ యొక్క